హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి పారాస్టర్నల్ లాంగ్ యాక్సెస్ వ్యూ. ఇక్కడ వచ్చేసి మనకు విఎస్డి విత్ ఇన్ఫెన్బులర్ ఆర్వి అని డిసిఆర్వి టైపు విఎస్ ఉందండి. ఇక్కడ చూడండి క్లియర్గా ఐఓటి దగ్గర మీకు అక్కడ చూస్తున్నదా గ్యాప్ క్లియర్గా తెలుస్తుంది కదండి, అది వచ్చేసి విఎస్డి అండి. అక్కడ మనకు స్మాల్గానే ఉందండి విఎస్డి. డాప్లర్ వేసినప్పుడు చూడండి క్లియర్గా కలర్ ఫ్లో మనకు క్లియర్గా తెలుస్తుంది కదండి. క్లియర్గా చూడండి, అక్కడ క్లియర్గా మనకు కొద్దిగా మాడిఫై చేసి చూస్తున్నాను, అక్కడ క్లియర్గా తెలుస్తుంది అక్కడ విఎస్డి. అండ్ అలానే షార్ట్ యాక్సిస్ వ్యూలో కూడా చూస్తున్నాను, ఐటిక్ షార్ట్ యాక్సిస్ వ్యూ. అక్కడ కూడా చూడండి మనకు క్లియర్గా విఎస్డి తెలుస్తుంది. ప్లస్ ఈ పేషెంట్కి ఇన్ఫెంబులర్ ఆర్ఓటి కూడా ఉందండి. ఇలాంటి కేసులో డిసిఆర్వి అంటారు. డిసిఆర్వి ఉందండి, కానీ కొద్దిగా ఎక్కువలో డౌట్ఫుల్గా మనకు రప్చర్ ఆఫ్ సైనస్ ఆఫ్ వాల్సల్వా కూడా ఉందనుకున్నామండి. అక్కడ కొద్దిగా ఆర్సిసి యానిరిజం అయింది, ప్లస్ కొద్దిగా గ్యాప్ కనపడుతుందండి. అక్కడ 2 గ్యాప్స్ కనపడుతున్నాయి. యాక్చువల్గా ఎక్కువలో మనం డౌట్ఫుల్గా డాప్లర్ కూడా కొద్దిగా వేరియంట్ విఎస్డి డాప్లర్ లాగా రాలేదండి, బోత్ డాప్లర్స్ వచ్చాయి. మేము ఈ పేషెంట్ టీఈ కూడా చేసాము, మీకు ఈ వీడియోలో టీఈ వీడియోస్ కూడా చూపిస్తాను, క్లియర్గా చూడండి. అన్ని వ్యూస్లో మనకు క్లియర్గా విఎస్డి అయితే తెలుస్తుంది కదండి. ఇప్పుడు వచ్చేసి సబ్కాస్టల్ వ్యూలో ఇది వచ్చేసి ఆర్ఓటి ఇన్ఫెన్బులర్ ఆర్ఓటి అక్కడ చూస్తున్నాను చూడండి. ఆర్ఓటి అబ్స్ట్రక్షన్ ఉందండి, ఇది వచ్చేసి ఆర్ఓటి గ్రేడియంట్. క్లియర్గా ఆర్ఓటి అబ్స్ట్రక్షన్ కూడా ఉందండి, మజిల్ బండిల్ ఉంది అక్కడ, వాళ్ళకు ముందరనే ఉందండి. మీకు సబ్కాస్టల్ కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి, చాలా అబ్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ చూడండి మనకు 2 డిఫరెంట్గా కనపడుతున్నాయి కదండి ఫ్లోస్. మీకు కొద్దిగా స్క్రోల్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సబ్కాస్టల్ వ్యూలో చూస్తున్నానండి. ఇన్ఫెన్బులర్ ఆర్విఓటి అనేది క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది చూడండి, విఎస్డి విత్ ఇన్ఫెన్బులర్ ఆర్విఓటు. ఇలాంటి కేసులు డిసిఆర్వి కూడా అంటారండి. క్లియర్గా చూడండి, అక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, ఆర్విఓటి అబ్స్ట్రక్షన్ మోడరేట్గా ఉందండి. ఆర్విఓటి సివియర్గా ఏం లేదు, 50 దాకా వచ్చింది, మ్యాక్సిమం 50 వచ్చిందండి గ్రేడియంట్, పీక్ గ్రేడియంట్. ఇక్కడ స్క్రోల్ చేసి చూస్తున్నాను చూడండి, క్లియర్గా అక్కడ అబ్స్ట్రక్షన్ తెలుస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్రేడియన్స్ కూడా చూపిస్తాను చూడండి, 50 దాకా వచ్చాయండి గ్రేడియన్స్. నెక్స్ట్ మీకు టీఈ వీడియోస్ కూడా పెడతానండి, ఇదే వీటిలోనే టీఈ ఇమేజెస్ కూడా పెడతాను. ఇది వచ్చేసి సబ్కాస్టల్ వ్యూ. సబ్కాస్టల్ వ్యూలో మీకు ఇన్వర్టెడ్ చేసి చూపిస్తున్నాను, క్లియర్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి టీఈ వ్యూస్ అండి. ఇక్కడ ఆర్ఓటి అబ్స్ట్రక్షన్ క్లియర్గా తెలుస్తుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ చూడండి 2 ఫ్లోస్ వస్తున్నాయి, ఇక్కడ స్క్రోల్ చేసి చూస్తున్నాను చూడండి. ఒకటి వచ్చేసి ఆర్సిసి యానిరిజం అయి ఫ్లో ఉందండి, రప్చర్ అయింది. అండ్ క్లియర్గా విఎస్డి కూడా తెలుస్తుంది, బోత్ ఫ్లోస్ ఉన్నాయి ఇక్కడ. క్లియర్గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అండి. ఇక్కడ బోత్ విఎస్డి విత్ ఆర్ఎస్ఓవి ఉందండి, రప్చర్ ఆఫ్ సైనస్ ఆఫ్ వాల్సల్వా. విఎస్డిలో ఇలా అవ్వడం కామన్ అండి, ఆర్సిసి యానిరిజం అయ్యి రప్చర్ అవ్వడం. ఇక్కడ క్లియర్గా చూడండి, క్లియర్గా 2 ఫ్లోస్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.